ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు తినుబండారాలు అమ్ముతున్న సినిమా థియేటర్స్, మాల్స్ పై దాడులు చేస్తోంది తెలంగాణ తూనికల కొలతల శాఖ. హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్లలో సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన థియేటర్ల యజమానుల్లో మార్పు కనిపించలేదు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తినుబండారాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. ఎక్కడా కూడా ఎంఆర్పీ ధరల డిస్ప్లే బోర్డులు కనిపించట్లేదు. జంట నగరాల్లో నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లు, మల్టీప్లెక్స్లపై కేసులు నమోదు చేశారు. మొత్తం 20 కేసులు రిజిస్టర్ అయినట్లు అధికారులు చెప్పారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ పై 2 కేసులు, సుజనా ఫోరం మాల్ పై 2, జీవీకే మాల్ పై 3, కాచిగూడ బిగ్ సినిమాస్ పై 5, మహాలక్ష్మి కొత్తపేటలో 3, ఉప్పల్ ఏషియన్, రాధికా కాప్రాపై ఒక్కొక్క కేసు నమోదు చేశారు తూనికలు కొలతల శాఖ అధికారులు. కాచిగూడలోని ఐనాక్స్ థియేటర్లో లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఓటు రమేష్. మల్టీప్లెక్స్ల పైన తూనికల కొలతల శాఖ దాడులు చేస్తుంది. అయితే దానిలో ఉన్న ధరలకు సంబంధించి ఇప్పటికే సంబంధిత నిర్దేశం సంబంధించిన లోగోలు కావచ్చు, సంబంధించిన రేట్స్ని పెట్టాలని చెప్పి అధికారులు స్వచ్ఛమైన ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సమాచారం ఇచ్చారు, కొన్ని మీటింగ్లు పెట్టారు. అయినప్పుడు కూడా మల్టీప్లెక్స్లో ఎవరు కూడా ఫుడ్కు సంబంధించిన ఎక్కడ కూడా ధరలు నిర్ణయించట్లేదు, ధరలు పెట్టట్లేదు. ప్రధాన చూసినట్లయితే ఐనాక్స్ కావచ్చు, పివిఆర్ కావచ్చు, లేకుంటే మిగతా మల్టీప్లెక్స్లు కావచ్చు, ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా కనబట్టలేదు. ప్రస్తుతానికి మనం కాచిగూడలో ఉన్న మహేశ్వరి పర్మిషన్ సంబంధించిన మాల్స్లో మనం ఉండడం జరిగింది. వీళ్ళు పూర్తిగా ఏదైతే మాల్స్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నట్టు, వైలేషన్ చేస్తున్నట్టు మనం చూడవచ్చు. ఏదైతే చిన్న లార్జ్ పాప్కార్న్ ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే అధికారులు డైరెక్ట్గా వెళ్ళి ఒక స్పై ఆపరేషన్ చేసినప్పుడు లార్జ్ పాప్కార్న్ సంబంధించి చూసిన 430 రూపాయలు వసూలు చేశారు. దీంట్లో జీఎస్టీ ఏదో 20 రూపీస్ వదిలిపెడితే 430 రూపాయలు. అంటే మొత్తం చూసినట్లయితే ఇలాంటి ఒక్క పాప్కార్న్ ఒక బాకెట్, వీళ్ళు బకెట్ అని చెప్పబడుతున్న ఇది చూసినట్లయితే 430 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు చూసినట్లయితే కూల్ డ్రింక్ ఇది కూడా పెద్ద ఎత్తున కూడా ఒక చిన్న బాక్స్ ఇది బయటికి తీసుకెళ్లి ఒకవేళ దీన్ని మనం తాగినట్టయితే 250 ml ఉంటుంది. అలాంటి కూల్ డ్రింక్ సంబంధించి చూసినట్టయితే దీన్ని దాదాపు 200 పైచీలకు కూడా వీళ్ళు వసూలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఐనాక్స్ మీద 6 కేసులు అధికారులు బుక్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక కాషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు ఐస్ క్రీమ్ చూసినట్లయితే దీని ఖరీదు కూడా వీళ్ళు లూజ్గా ఒక ఐస్ క్రీమ్ బకెట్ను కొనుక్కొచ్చి దీన్ని లూజ్గా పెట్టేసి వీళ్ళు దీని మీద కూడా పెద్ద ఎత్తున ధర వసూలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఐనాక్స్ లోపల సంబంధించి చూసినట్టయితే వీళ్ళు అన్ని చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ అధికారుల నిర్దేశన ప్రకారం చూసినట్టయితే ఎక్కడ ఏ విధంగా కూడా రూల్స్ కూడా పాటించట్లేదు. వీళ్ళు రూల్స్ను పూర్తిగా వైలేషన్ చేసే వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. అధికారులు కూడా ప్రస్తుతానికి సోదాలు చేసి 6 కేసులు కూడా ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. అయితే కేసులకు సంబంధించి చూసినట్లయితే వీళ్ళు సెకండ్ టైం కూడా ఇదే రిపీట్ జరిగినట్లయితే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు కూడా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ మల్టీప్లెక్స్లు కావచ్చు, మిగతా మాల్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఇంకా సోదాలు చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు. అయితే ఇవి కంటిన్యూగా అవుతాయని చెప్తున్నారు. వీటిలో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికెక్కడ వీళ్ళు ప్రధానంగా ఇప్పటికీ ఏ విధంగా అయినా సరే వీళ్ళు చేసిన వైలేషన్స్ని పూర్తిగా చట్టపరంగా తీసుకొని చేస్తున్నారు. అయితే కనీసం లోపలికి కూడా కనీసం కూడా అనుమతించట్లేదు. లోపలికి వెళ్ళడానికి కూడా పూర్తి పర్మిషన్ లేని చెప్తున్నారు. అసలు ఎందుకు పర్మిషన్ పర్మిషన్ తీసుకుని వెళ్ళండి సార్. మా డ్యూటీ మేము చేస్తున్నాం.
పర్మిషన్ తీసుకొని వెళ్ళండి ప్లీజ్. మీరు వెయిట్ చేయండి సార్, సార్ అలౌ లేదు సార్. నేను డ్యూటీ చేస్తాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను సార్. మీరు కోర్టులో మీరు వెళ్ళలేదు సార్, మీరు కోర్టులో వెళ్ళలేదు సార్. మీరు సార్ లేదు సార్, మీరు వెయిట్ చేయండి. పర్మిషన్ తీసుకొని వెళ్ళండి సార్ ప్లీజ్. సార్ పర్మిషన్ కావాలి, పైన పర్మిషన్ తీసుకోండి. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి సార్, వాళ్ళు పిలిస్తే వెళ్ళండి ప్లీజ్. వెయిట్ చేయండి సార్, లేదు సార్, వెయిట్ చేయండి ప్లీజ్. సార్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు కదా సార్, వాళ్ళు చెక్ చేస్తున్నారు కదా సార్, చెకింగ్ చేస్తున్నారు కదా సార్. సారీ సార్, మీడియాకి నేను పంపించలేదు సార్, నాకు పర్మిషన్ లేదు సార్. నేను పంపించని నా డ్యూటీ సార్ నేను చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను సార్, నా డ్యూటీ నేను చేస్తున్నాను సార్. ప్లీజ్ వెయిట్ చేయండి సార్, పర్మిషన్ వస్తే నేను పంపిస్తాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను సార్, వెయిట్ చేయాలి సార్. యూనిట్ మేనేజర్ అంటే మీరు మాట్లాడండి సార్, అక్కడ ఉండండి, నేను పిలుస్తాను, మీరు ఉండండి సార్. చూసినట్లయితే ఇట్లా కనీసం ఎక్కడ కూడా లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే కూడా లోపలికి కూడా అనుమతించట్లేదు. ఇప్పుడు చూసినట్లయితే కనీసం పైన ఏం జరుగుతుంది అంటే లోపల ఐనాక్స్ లోపల వీళ్ళు ఎలాంటి రేట్స్ పెట్టారు, ఏం పెట్టారు, అసలు రేట్స్ సంబంధించిన డీటెయిల్స్ తెచ్చుకుందామంటే కూడా కనీసం వెళ్ళలేని పరిస్థితి, లోపలికి వెళ్దామంటే కూడా పోనీయట్లేదు. అందుకు కనీసం ఇక్కడ ఉన్న సెక్యూరిటీ పూర్తిగా ప్రస్తుతానికి చూసినట్లయితే వీళ్ళు లోపలికి పోనీయకుండా పూర్తిగా ఆపుతున్నారు. అయితే దీంట్లో ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా వీళ్ళు ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఇప్పటికీ ఏదైతే ఎక్కడికక్కడ దీంట్లో పూర్తి స్థాయిలో కూడా దీంట్లో ఏదైతే ఐనాక్స్ సంబంధించి ప్రస్తుతానికి ఈ సెక్యూరిటీ సంబంధించి పూర్తిగా కూడా దీంట్లో అది కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి లోపల సెక్యూరిటీ చెక్ జరుగుతుంది, లోపల ఏదైతే తనిఖీ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనిపిస్తారు రాకేష్ రమేష్ వెట్ల ఏంటి.